అంతేగాని ఇదిగో ఈ మతం అధికారిక మతం, ఇందులోనే ఉండాలి, ఇందులో నుంచి పక్కకు పోతే మీకు హక్కులు వర్తించవు అనే అభిప్రాయాన్ని రాజ్యాంగంలో ఎక్కడ కూడా వెల్లడి చేయలేదు, ఏ ఆర్టికల్లో లేదు. మరి దేనాధారంగా ఇప్పుడు నేను 341 ఆర్టికల్ అంటే 341లో చెప్పబడిన దాని ప్రకారం మేము జడ్జిమెంట్ ఇచ్చామని సుప్రీంకోర్టు వారు సెలవిచ్చారు, గౌరవ సుప్రీంకోర్టు వారు. మరి అప్పుడు మరి ఆర్టికల్ 15, ఆర్టికల్ 25 అలాగే మరికొన్ని ఆర్టికల్స్లో భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరికీ ఇవ్వబడినటువంటి హక్కులను ఇది శాసిస్తుంది కదా ఈ జడ్జిమెంటు. ఏమంటే అంటే ఒక ఆర్టికల్ని రెస్పెక్ట్ చేస్తూ మిగిలిన 3-4 ఆర్టికల్స్ని తృణీకరించినట్టుగా అవుతుంది కదా, తుంగలో దొక్కినట్టు అవుతుంది కదా. మరి సమన్యాయం జరిగించాలి కదా. అంటే అడిగేవాళ్ళు లేడు, ప్రశ్నించేవాళ్ళు లేడు, గొంతెత్తేవాళ్ళు లేడు. ఎందుకంటే మిగిలిన వాళ్ళు అయితే పాపం పోరాటాలు చేస్తారు.